హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ ఎడ్జ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, టాపిక్ ఏంటంటే హౌ టు రిమెంబర్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్. సో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది మనకి అనగా మనం కంప్లీట్ పోర్షన్ ఎప్పుడు రివైజ్ చేయలేం. సో ఇది అందరికీ తెలిసిందే. సో చాలామందికి దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి నేను ఎలా ఓవర్కమ్ చేశాను అనేది కూడా మీకు చెప్తాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు రిమెంబర్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్. చాలామందికి ఈ మెథడ్స్ తెలిసినా కానీ యూస్ చెయ్యరు కొంతమంది. సో కానీ ఇది చాలా పాజిటివ్ అనమాట. మనకి ఎగ్జామ్స్ టైంలో వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం చాలా ఎక్కువ ఉంటుంది పోర్షన్. ఆ ఎక్కువ ఉన్న పోర్షన్ని మనము ఒకటేసారి చదవలేము. ఇప్పుడు 2-3 డేస్లో ఎగ్జామ్ ఉందన్నాగా మొత్తం ఈరోజు కూర్చొని కంప్లీట్ చేయలేము కదా. ఆల్రెడీ చదివిందైనా కానీ రివర్స్ చేయలేము. సో మనం ఏం చేయాలంటే మనం కొన్ని మెథడ్స్ ఫాలో చేసుకొని ఆ మెథడ్స్ తోటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే ఇవన్నీ మనం చదివిందంతా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ టైంలో మాత్రం ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అది మాత్రమే రివైజ్ చేసేటట్టు మనం ఉండాలి. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఎప్పుడన్నా కానీ మెయిన్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇదే ప్రొసీజర్. ఇప్పుడు మన డిగ్రీ ఎగ్జామ్స్కి కానీ లేదంటే బీటెక్ కానీ ఏదన్నా కానీ దానికి ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఒక 2 డేస్ ముందు 3 డేస్ ముందు స్టార్ట్ చేసినా వీ కెన్ ఫినిష్ దట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ ప్లస్ మనం రోజు క్లాసెస్ వింటూ ఉంటాం అండ్ మనకి గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా మధ్యలో 1 డే గ్యాప్, అలా గ్యాప్స్ అనేది ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా ఉండదు. సో డైరెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి అటెంప్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొన్ని మెథడ్స్ చెప్పాలి అని అనుకుంటున్నా. ఏ మెథడ్స్ అంటే ఈ మెథడ్స్ యూజ్ చేస్తే మనం లాంగర్ డ్యూరేషన్స్ వరకు ఏదైనా గుర్తుంచుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మెథడ్స్ అనేవి చెప్తాను, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. బెస్ట్ మీకు యూజ్ అవుతుంది. మీరు ఒకసారి మీకు ఫస్ట్లో యూజ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అంటే ఏంది ఇది వెరైటీగా ఉంది, టైం వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే యూజ్ చేస్తూ ఉంటే మనకి కొంచెం విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే యూజింగ్ యాక్టివ్ రీకాల్ మెథడ్. సో ఈ మెథడ్లో ఏంటంటే ఎప్పుడన్నా మనం ఏదైనా చదువుకుంటే, సో ఏదన్నా కానీ మనం ఏదైనా చదివేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ చదివిన, ఇండియన్ రివర్స్ గురించి ఒక టాపిక్ చదివిన. సరే మొత్తం రివర్స్ చదవకపోయినా సరే ఇండస్ రివర్ గురించి చదివిన. సో ఇండస్ రివర్ గురించి చదివినప్పుడు మనకు వస్తుంది ట్రిబ్యూటరీస్ అండ్ ఎక్కడ డ్రైన్ అవుతుంది, ఎక్కడ ఆరిజిన్, ఏ ప్లేస్, ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, దీని ఇంపార్టెన్స్ ఏంది, ఫ్యాక్ట్స్ ఏంది, ఇవన్నీ మనం చదువుతాం. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఒక బుక్లో రాసుకొని పెట్టుకుంటావో ఆ బుక్ చూస్తూ గుర్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కానీ తర్వాత నువ్వు కొన్ని రోజులతో చూస్తే ఎప్పుడు గుర్తుండదు. సో నువ్వేం చేయాలంటే బుక్ క్లోజ్ చేసి నువ్వు చదివింది నీకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. ప్లస్ నిన్ను నువ్వు క్వశ్చన్స్ అడగాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్ ఉంది, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటివి అడగాలి. నిన్ను నువ్వు అడుక్కోవాలి. ఇప్పుడు ఇండస్ రివర్ ఉంది, ఎక్కడ డ్రైన్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్లోనా లేదంటే అరేబియన్ సీలోనా, ఇండస్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఇండస్ రివర్ ఏ సిటీస్ నుంచి ఫ్లో అవుతుంది, మేజర్ సిటీస్ ఏంటివి, ఇండస్ రివర్ మీద ఉన్న డ్యామ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ డ్యామ్స్ పేరు ఏంటి అని చెప్పేసి నిన్ను నువ్వు క్వశ్చనింగ్ చేసుకున్నప్పుడు సో నీ రివిజన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. వితౌట్ ఎనీ గివింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీథింగ్. నీ రివిజన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇలా నువ్వు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకొని నిన్ను నువ్వు అడగగలిగితే ఎక్కువ డ్యూరేషన్ వరకు నీకు టాపిక్ అనేది గుర్తుంటుంది. సో అలా అని చెప్పేసి నేను మొత్తానికి నెక్స్ట్ రివిజన్ చేయకపోతే నీకు గుర్తుంటుందని నేను చెప్పట్లే. సో యాక్టివ్ రీకాల్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు ఇప్పుడు ఇండస్ గురించి చదివినావు, ఒక 3 డేస్ తర్వాత చదవాలి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రివైజ్ చేయాలి, మళ్ళీ కొన్ని రోజులు అసలు రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉంటే నీకు ఎప్పటికైనా గుర్తుంటుంది. సో ఫస్ట్ మెథడ్ నేను క్లియర్ చేసేసాను కదా. సో మనకి సెకండ్ మెథడ్ వచ్చేసి రిపిటీషన్ అనమాట. సో ఈ రిపిటీషన్లో ఏంటంటే రివిజన్ కేటగిరీ ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా టాపిక్ చదివితే అది 4 hours 5 hours పట్టు ఉంటుంది అది చదవడానికి మొత్తం కంప్లీట్గా. సో అది మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు రివైజ్ చేసినప్పుడు చెప్పలేము. ఒక్కొక్కసారి కొంతమందికి 3 hours పట్టవచ్చు, 2 hours పట్టవచ్చు, 1 hour పట్టవచ్చు. అంటే అకార్డింగ్ టు దేర్ లెవెల్
అంటే ఆన్ యావరేజ్ స్టూడెంట్ నేను తీసుకుంటే మాత్రం ఒక 1.5 hour అయితే పడుతుంది. సో ఒకవేళ లెంతీ టాపిక్ అయితే. సో అలాంటి టైంలో మనం రివిజన్ చేస్తాం. ఫస్ట్ రివిజన్ చేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో వెన్ కమింగ్ టు ది సెకండ్ రివిజన్, అదే ఒక 1 week 8 days 9 days చేస్తాం కదా, చేసినప్పుడు మనకి ఇంకా తక్కువ టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ రివిజన్కి 1.5 hour పడితే నీకు సెకండ్ రివిజన్కి ఇంకా 1 hour పట్టవచ్చు. ఇంకా థర్డ్ రివిజన్కి వెళ్తే ఇంకా 30 minutes, ఫోర్త్ రివిజన్కి వెళ్తే నీకు 20 minutes 10 minutes అట్లా నువ్వు జస్ట్ చూస్తే చాలు నీకు అన్నీ గుర్తొచ్చేసాయి. సో ఇందులో కూడా యాక్టివ్ రికాలింగ్ మెథడ్స్ పనికి వస్తాయి అనమాట. సో ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్కి వచ్చేసి మేకింగ్ మైండ్ మ్యాప్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన మైండ్ ఎప్పుడన్నా కానీ పారాగ్రాఫ్స్ చూస్తే గుర్తుండదు మనకి. ఏది పారాగ్రాఫ్స్ తోటి మనం ఏది గుర్తుపెట్టుకోలేం. సో డయాగ్రమెటిక్గా మనం ఏదైనా చేసుకుంటే, పాయింట్స్ వైజ్ రాసుకుంటే, లేదంటే ఫ్లో చార్ట్స్ వేసుకుంటే ఇలాంటివి మాత్రమే ఎక్కువ రోజుల వరకు గుర్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ దగ్గరకు వస్తే టైమ్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హిస్టరీలో మనకు డిఫరెంట్ కింగ్డమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానిలో కూడా ఏ కింగ్ ఏ టైంలో ఉన్నారు, దాని నెక్స్ట్ కింగ్ ఎవరు. సో ఈ టైం లైన్ అనేది వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది రివైజ్ చేసుకోనికి. సో ఇలాగా మనకి ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నిమోనిక్స్ అనమాట, యూజింగ్ నిమోనిక్స్. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అంటే అన్నిటికీ చేయలేము, కొంతవరకు మనం చేసుకోగలుగుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నిమోనిక్స్ అంటే తెలియని వాళ్ళకి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ ప్లానెట్స్ అన్నీ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే నాట్ పాసిబుల్. అంటే కొన్ని అక్కడిక్కడ మనం రివైజ్ చేసుకోకపోతే మర్చిపోతాం. సో ఒక నిమోనిక్ గుర్తుపెట్టుకోవడం వల్ల ప్లానెట్స్ అన్నీ గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. అంటే మై అంటే ఎమ్ మర్క్యూరీ, వి అంటే వీనస్ వెరీ, దెన్ ఎడ్యుకేటెడ్ ఈ అర్త్, మదర్ అంటే ఎమ్ మార్స్. జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్, జే అంటే జూపిటర్, దెన్ సర్వ్డ్ అస్ ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, దెన్ ఎన్ అంటే నెప్ట్యూన్. సో ఈ ఆర్డర్లో ఒక నిమోనిక్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల మొత్తం ప్లానెట్స్ అని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోగలుగుతాం మనం. సో ఇదొక మెథడ్. నిమోనిక్స్ అనేది మెథడ్ చాలా వరకు యూజ్ అవుతుంది మనకి ఎగ్జామ్స్లలో. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు కొన్నిసార్లు ఒక ఫన్నీ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కూడా, నిమోనిక్స్ అనేది పర్ఫెక్ట్ సెంటెన్స్ అవసరం లేదు, ఒక ఫన్నీ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కూడా మీరు ఎక్కువ డ్యూరేషన్ వరకు గుర్తుపెట్టుకోగలుగుతారు. సో చాలామంది యూజ్ చేస్తారు ఈ ట్రిక్. నాట్ ఓన్లీ నార్మల్ ఎగ్జామ్స్లోనే కాదు, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలామంది వాళ్ళకి నచ్చినట్టు ఫ్రేమ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టీచ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా టాపిక్ నేర్చుకుంటే ఒక బిగినర్కి నువ్వు నేర్పిస్తున్నావు అనే ఫీలింగ్ తోటి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కరివే కూర్చొని ఒక బుక్ ఆర్ పెన్ తీసుకొని ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ఎనీ టాపిక్, ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఆ టాపిక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు ఎక్కడైతే మిస్ అవుతుంది, పాయింట్స్ ఎక్కడైతే మిస్ అవుతున్నాయని నీకు అనిపిస్తుంది కదా, నువ్వు చదివింది ఎక్కడ నువ్వు గుర్తు రావట్లేదని. సో అక్కడ నువ్వు వీకర్ అనమాట. నువ్వు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నువ్వు ఆ పాయింట్ నీకు గుర్తులేదు, నువ్వు వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాలన్నమాట, నీకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. సో అలా. నెక్స్ట్ ఏంటంటే లింకింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఓల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ లింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది హిస్టరీలో ఎక్కువ యూజ్ వస్తుంది. ఎక్కడైతే డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేము. ఆ ఇయర్లో అది ఫామ్ అయింది, ఈ ఇయర్లో ఇది ఫామ్ అయింది, క్రోనలాజికల్ ఆర్డర్స్ ఇవన్నీ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేము. సో ఇక్కడ ఏంటంటే లింకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు 2014లో మనకి తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయింది. సో 2014 అంటే గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు అంటే మనం ఎగ్జామ్స్ అవుతున్నాం కాబట్టి 2014 అని గుర్తుంటుంది. జనరల్గా మనకు గుర్తు లేదనుకున్నాం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? 2014 సరే నాకు గుర్తుండట్లేదని నాకు అనిపించింది అనుకో, నేనేం చేస్తాను అంటే ఓకే 2014లో ఎప్పుడైతే స్టేట్ అనేది ఫామ్ అయిందో అప్పుడు నేను 7th క్లాస్లో ఉండే, 7th క్లాసో 6th క్లాసో 8th క్లాసో ఏదో క్లాస్లో ఉండే నేను. సో అలా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్ నా ఓల్డ్ ఇన్ఫర్మేషన్కి యాడ్ చేస్తున్నా. అట్లా లింక్ చేసినప్పుడు నాకు ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నన్ను ఎవరన్నా వచ్చి 2014లో
లేదు, స్టేట్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందంటే నేను గుర్తుపెట్టుకోవాలి, అదే నా 6th క్లాస్లో ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు స్టేట్ అనేది ఫామ్ అయింది. సో అప్పుడు 2014 అని చెప్తాను. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో న్యూ ఇయర్ అనగానే Jan 1 ఇవన్నీ మనకి ఎలా గుర్తుంటాయి? సో మనం ఒక దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ లింక్ చేసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఇదే. సో మీరు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలన్నా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అయితే మీకు ఎక్కువ రోజులు అనేది గుర్తుంటుంది. సో ఇట్ విల్ టేక్ టైం, కానీ మీకు చాలా పనికి వస్తుందని నేను ఈ టాపిక్ నేను చేసి చెప్తున్నాను. సో ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.